ఓకే. ఎలా ఉంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 6 నెలలు అవుతుంది కదా? ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన చేసి బాగానే కనపడుతుందని అందరూ అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను. అందరూ అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు. ఏం కనపడుతుంది అంటారు ఆయన వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో? అభివృద్ధి విధానంలో బాగుంది కదా. ఏది పోలవరం, ఉమ్, అటు రాజధాని ఉమ్. నడుస్తున్నాయి కదా. అసలు రాజధాని ముచ్చట ఏమంటారు? వైజాగ్ని చేయడం కరెక్ట్ అంటారా, లేదా అమరావతిని చేయడమే కరెక్ట్ అంటారా? అమరావతి కరెక్ట్. అమరావతి కరెక్ట్ ఎందుకని అంటారు? నా మొత్తం సెంటర్ కాబట్టి. సెంటర్ కాబట్టి. అంటే అప్పట్లో మనకి ఇది ఉండేది కదండి, మద్రాసు ఉండేది మనకు ఫస్ట్ రాజధాని. మనం ఎరగనుంది పూర్వం అది. అవును, దాని తర్వాత మనల్ని హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్ కూడా కాదు, కర్నూలు. కర్నూలు తర్వాత కర్నూలు తర్వాత హైదరాబాద్. మరి ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా పంపించేశారు. రేపటి రోజుని అమరావతి నుంచి కూడా పంపించేస్తే మనల్ని ఎవరు పంపనాక లేదు. లేదు విజయవాడ వాళ్ళు ఇటు వెళ్ళిపోండి, మీరు మీ ఏరియాకి వెళ్ళిపోండి అంటే పరిస్థితి ఏంటంటారు? అవదు, అది రాదు. వస్తే అది ఇంకో రకంగా ఉంటుంది తప్ప నడవయ్యి. మనం ఊహాగానం కాదు తప్ప. అంటే 3 రాజధానుల్లో ముచ్చట కరెక్ట్ కాదంటారా? 3 రాజధానులు ముచ్చటంటే అండి, 3 రాజధానులు పెడతామనుకో, అమలాపురం సెంటర్ పెడతాం సపోజ్, అల్లవరం సెంటరు, గూడలో సెంటరు. అక్కడ జరిగేది అక్కడ చూసుకుని మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది, ఇక్కడ చూసుకుని అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. 3 చోట్ల తిరగాలంటే మనిషి తిరగలదుడే? చెప్పండి మీరు. ఒక చోట ఉంటమే మంచిది. అంటే 3 ఏరియాలు డెవలప్ అవుతాయి కదా. ఎక్కడ డెవలప్ ఎక్కడైనా అవుతుంది, ఎలాగైనా అవుతుంది. చేసుకోవడం. ఆంధ్ర ఎందుకు కాలేదు, తెలంగాణ ఎందుకు ఏందంటారు, హైదరాబాద్ ఎందుకు ఏందంటారు? చంద్రబాబు నాయుడు చేసింది అది. ఆనాడు హైటెక్ సిటీ చేసి పెట్టేసి వచ్చేసాడు ఈయన. అవునా? లేదు, అసలు ఆయన ఏం చేశాడు? రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది, జనార్దన్ రెడ్డి గారు చేశారనేసి అనుకుంటున్నారు. ఎవరికి ఆహాలుగా ఊహాగానం ఉండేది. ఇవన్నీ మామూలే, ఇవన్నీ మనం విన్నాయి, చదువుకున్నాయి కూడాను. అది అదిగో అలాగంటారు మరి, అంతే, అలాగే వస్తుంది అంతే. నేను ఇంకా సామంజస్యంగా మాట్లాడుతున్నాను. అభివృద్ధి కావాలంటే ఈయనే ఉండాలి. మరి సంక్షేమాన్ని పక్కకు దోసేశారు ఈయన చంద్రబాబు గారు అనేసి అంటున్నారు కదా. ఈ నెల పోనివ్వండి, ఈ నెల పోతే ఇప్పుడు పురుడు వచ్చిన తర్వాత శుద్ధి 2 అవుతుంది, 21 రోజుగా అవుద్ది. అవును. ఆవిడ మళ్ళీ మేము బిడ్డసారిని పెట్టి పంపించాలంటే 8 మాసాలు పడుతుంది, 5 మాసాలు పడుతుంది. అప్పుడే భార్యాభర్తలు కలుసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మరి ఇప్పుడే పడి వెంటనే మనం చేయాలంటే అవుతాయా? ఆలోచించండి. ఇది ప్రభుత్వం, ఎన్నో ఉంటాయి వాళ్ళకి సమస్యలు. ముందు చేసిన వాళ్ళు అన్నీ దిద్దుకుంటూ వచ్చి అప్పుడు వాళ్ళు ఏదో చేసుకుంటారు. ఇప్పుడు ఇతను పాడు చేసింది లేదు, ఇతను పాడు చేసింది లేదు. ఏదైనా ప్రజాక్షేమం చూసినోడే గొప్పవాడు. అంటే సూపర్ 6 గురించి ఏమంటారు? అసలు సూపర్ 6 ఏమీ చేయట్లేదు అనేసి అంటున్నారు కదా. ఎవరు? సూపర్ 6 సాధ్యం కాలేదని అంటున్నారు చాలా మంది కూడా. మనకు తెలియదు. సూపర్ 6 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు ఎవరు బాబు గారు చెప్పారు కదా. అవును, ఇస్తాడు, ఇప్పుడు చేస్తాడు. పట్టుదో అది నడుస్తాయి, అన్నీ నడుస్తాయి. ఆయనకి దమ్ము దొరకాలి కదండి. ఇప్పుడు మనం కూడా అనుకుందాం, ఆయనకు కూడా పట్టు దొరకాలి. ఇప్పుడు మనం తీసుకెళ్ళి సంవత్సరం ఇస్తే ఎవండి ఒక మాట అనుకుందాం, మనకు పెళ్లి చేస్తారు పెద్దలు, సంవత్సరం ఏరు ఉండరా అంటాడు. ఏమి ఇవ్వకుండా మనం ఉంటే ఏం బతకగలుగుతాం? ఒక్క మాట ఆలోచించండి. మనకు తల్లి తండ్రి వాళ్ళు ఏమన్నా మనం సహకరిస్తే 1 నెల 2 మాసాలు